ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దొరకబడుతున్న కల్తీ మాల్ చూస్తుంటే నిజంగా గోరెటెంకన్న చెప్పినట్టే ఇలా నెత్తిన దీపం పెట్ట అని తిడతారు ఎవరైనా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సిటీలున్న స్వీట్ షాపులలో చెకింగులు చేస్తే అన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. మిఠాయిలు మిటమిట చూస్తేనే ఎవరికైనా నోట్లకెళ్ళి నీళ్లు ఊరుతాయి కదా, కానీ స్వీట్ షాపులు అవి తయారు చేసే కార్ఖానాలకు పోయి చూస్తే ఓకారం వస్తట్టు ఉన్నాయి. సిటీలో బాగా పేరు పోయిన 60 ఫేమస్ స్వీట్ షాపులలో చెకింగులు చేసిరట ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. అయితే చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసే కలర్ కోటింగులే వాడుతున్నారని ఇరకబట్టిరు. స్వీట్లు చూడంగానే కళ్ళకి ఇంపుగా కనిపిస్తట్టు నోట్లే నీళ్ళూరేటట్టు కలర్ఫుల్ గా ఉండేటందుకు అడ్డగోలు రంగులు వాడుతున్నారట. ఇక ఆ రంగులు ఎక్కువ మోతాదులున్న స్వీట్లు తింటే పేగులు ఖరాబ్ అవుతాయట, కడుపు క్యాన్సర్లు, ఎలర్జీ రియాక్షన్స్, పెద్ద పేగులకు క్యాన్సర్ బీమార్లు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇక కిచెన్లలో ఏడ చూసినా ముక్కు వలిగేటట్టు మురికి సువాసనలే వెదజల్లుతున్నాయి. ఎలుకలు, బొద్దింకలు, పురుగులకు స్వర్గం లెక్కనే కంపుని ఇంపుగా ఉంచుకొని అందులోనే స్వీట్లు తయారు చేస్తున్నారట. ఇక చాలా షాపులలో శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపిరు ఆఫీసర్లు. ఇక ఆ రిపోర్ట్ ప్రకారంగా స్వీట్ షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేసుడా, పబ్లిక్ ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారని క్రిమినల్ కేసులు పెట్టుడా, జుర్మానాలు వేసుడు, అసలు చర్యలు తీసుకునుడా అనేది చూస్తామంటున్నారు ఆఫీసర్లు. తుపాకీ పట్టుకొని వచ్చి బాంబులేసిపోయే టెర్రరిస్ట్ గాలే కాదు, పైసల కోసం కక్కుర్తివాడి మంది ఆరోగ్యాలు పాడయ్యేటట్టు మాలమ్మినోళ్ళు, తయారు చేసిన వాళ్ళు కూడా టెర్రరిస్ట్ గాల కంటే డేంజరే. ఆడు ఒక్కసారే ప్రాణం తీస్తే వీళ్ళు మెల్లమెల్లగా ప్రాణం తీస్తారు, అంతే తేడా అని మండిపడబట్టిరు ఇవన్నీ చూస్తున్న పబ్లిక్.